వెల్కమ్ టు రవి రిపోర్ట్స్ బిగ్ బాస్ సీజన్ 9 రివ్యూ. ఈ సీజన్ సముద్రంలో ఊగిసలాడే బోట్ లాగా పైకి కిందకి వెళ్తుంది. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. బిగ్ బాస్ హౌస్ లో థర్డ్ వీక్ నామినేషన్స్ తో హీట్ ఎక్కింది. ఇన్ని సీజన్స్ లో ఎప్పుడు ఇలాంటి స్టైల్ నామినేషన్స్ జరగలేదు. బిగ్ బాస్ చాలా తెలివిగా ఓనర్స్ టెనెంట్స్ వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని నామినేట్ చేయమని ప్లాన్ చేశాడు. మొదట్లో టెనెంట్స్ ని ఒక రూమ్ లోకి పిలిచి మీలో మీరు ఏకాభిప్రాయంతో నలుగురు ఓనర్స్ ని టెనెంట్స్ లో ఒకరిని నామినేట్ చేయమని చెప్పాడు. టెనెంట్స్ మొదట బాగా డిస్కస్ చేసుకుని హరీష్ ని నామినేట్ చేయడంతో హరీష్ తనదైన టాలెంట్ తో ప్రతి ఒక్కరిని వాయించి వదిలేశాడు. డీమాన్ పవన్ కళ్యాణ్ కూడా హరీష్ స్ట్రాటజీని అబ్జర్వ్ చేయడంలో జోరు చూపించారు. కానీ హరీష్ తన మైండ్ ఫుల్ లైన్ లో నిలబడ్డాడు. ఈ సీన్ లో ప్రియా శ్రీజ బాగా ఆలోచించి సంజనాని సుమన్ శెట్టిని నామినేషన్స్ లో పెట్టడం కోసం స్ట్రాటజీ డిస్కస్ చేశారు. అందరూ ఓకే చెప్పేశారు. ప్రియా శ్రీజ కలిసి రీతు చౌదరిని నామినేట్ చేశారు. అప్పుడు కళ్యాణ్ డీమాన్ మొహంలో కొద్దిగా డల్నెస్ కనిపించినా కవర్ చేశారు. కెప్టెన్ డీమాన్ పవన్ ప్రయత్నించినా రీతుని కాపాడలేకపోయారు. ఫ్లోరాపై అందరూ ఫోకస్ చేసి ముచ్చటగా మూడోసారి నామినేట్ చేశారు. కంటెస్టెంట్స్ మధ్య స్ట్రాటజీ, ఫ్రెండ్షిప్ డైనమిక్స్, ఇండివిజువల్ స్టాండ్ టేకింగ్, మెయిన్ డిస్కషన్స్ తో గేమ్ హీటెడ్ ఎన్విరాన్మెంట్ గా మారిపోయింది. నిజంగా ప్రియా శ్రీజాలు ముసిముసిగా నవ్వుకోవడం చూస్తే భలే అయ్యిందిలే సెలబ్రిటీస్ కి అన్నట్టు తెలుస్తుంది. నామినేషన్స్ ముగిసిన తర్వాత బయట ఓనర్స్ ని టెనెంట్స్ ని ఎదురెదురుగా కూర్చోబెట్టగానే టెనెంట్స్ అందరూ నామినేట్ చేసిన బోర్డు వైపు చూసి గుసగుసలాడారు. మనకేదో మూడింది అన్నట్టు. మ్యాగ్నెట్ బోర్డు మీద టెనెంట్స్ నామినేట్ చేసిన సంజన, సుమన్, ఫ్లోరా, రీతు, హరీష్ ఫోటోలు ఉన్నాయి. అప్పుడే బిగ్ బాస్ ఓనర్స్ అయిన సెలబ్రిటీస్ కి ప్రత్యేక పవర్ ఇచ్చాడు. టెనెంట్స్ నామినేట్ చేసిన వారిలో ఇద్దరిని స్వాప్ చేసి 2 కొత్త నామినేషన్ చేయమని చెప్పడంతో టెనెంట్స్ హార్ట్ బీట్ రేజ్ అయింది. సెలబ్రిటీస్ చర్చించుకొని సంజన, సుమన్ బదులుగా ప్రియా, కళ్యాణ్ లను నామినేట్ చేశారు. మరో కొత్త 2 నామినేషన్స్ కి శ్రీజాని, రాము రాథోడ్ ని నామినేట్ చేశారు. ఈ విధంగా ఫైనల్ నామినేషన్స్ బోర్డుపై పవన్ కళ్యాణ్, ప్రియా, శ్రీజ, హరీష్, రీతు, ఫ్లోరా, రాము రాథోడ్ ఫోటోలు మెరిశాయి. ఈ నామినేషన్ సమయంలో హరీష్, ప్రియా, శ్రీజ, డీమాన్ పవన్ ఓనర్స్ ని రఫ్ ఆడించారు. ఓనర్స్ మాత్రం చాలా సాఫ్ట్ గా కూల్ గా మాట్లాడుతూ మా నామినేషన్స్ ఇంతే అన్నట్టు ఉన్నారు. కళ్యాణ్, శ్రీజ, ప్రియా మాట్లాడుతుంటే డిఫెండ్ చేసుకోవడానికి చాలా పాయింట్స్ ఉన్న ఓనర్స్ తడబడిపోయారు. హరీష్ లేచి కామనర్స్ అందరినీ నామినేషన్ లో ఉంచాలన్నదే టార్గెట్ అంటూ తన పాత స్టైల్ ని తెచ్చాడు. కొంచెం హీటెడ్ డిస్కషన్ తో జరిగింది. ఫుడ్ మానిటర్ స్టాండ్ తీసుకోవడం, కొంతమందికి డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయని అనడం, స్ట్రాటజీ అని చెప్పడం, ఫ్రెండ్షిప్ డైనమిక్స్ అనడం పాయింట్స్ సెంట్రల్ గా డిస్కషన్ అయ్యాయి. హరీష్ ఎమోషనల్ గా స్ట్రాటజీని, డిసిప్లిన్ పాయింట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసి కంటెస్టెంట్ కి ఫేర్ గా ఉండటం ఎంత ముఖ్యమో హైలైట్ చేశాడు. కళ్యాణ్ కూడా ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. ఒకరిని మాట్లాడలేదని, ఒకరిని మాట్లాడుతున్నారని, ఒకరిని స్టాండ్ తీసుకున్నారని నామినేట్ చేయడం అస్సలు బాగాలేదని అంటూనే ఉన్నాడు. ఇలా అవుతుండగానే ఫైనల్ నామినేషన్స్ కన్ఫర్మ్ అయ్యాయి. ఈ టైంలో కంటెస్టెంట్స్ డిస్టర్బ్ మోడ్ లో డిస్కస్ చేస్తూ స్ట్రాటజీ, ఎమోషనల్ రియాక్షన్స్, ఫ్యూచర్ గేమ్ ప్లాన్స్ గురించి ప్లానింగ్ చేసుకున్నారు. అప్పుడే బిగ్ బాస్ మరో పవర్ అంటూ పవన్ తో ఎవరినైనా ఒకరిని నామినేషన్ నుండి తీసామని చెప్పాడు. అందరూ రీతు వైపు చూశారు. నిజంగా రీతు ఆశ పెట్టుకున్నది ఇదే, పవన్ కి పవర్ ఇస్తే తననే సేవ్ చేస్తాడని. కానీ పవన్ శ్రీజాని సేవ్ చేశాడు. రీతుకి ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చింది. అందరూ ఓదార్పు యాత్ర మొదలు పెట్టారు. కళ్యాణ్ మాత్రం బుజ్జగింపులతో భలే ఓదార్చాడు. హరీష్, ప్రియా, శ్రీజ, పవన్ మధ్య ఇండివిజువల్ స్టాండ్ టేకింగ్ డిస్కషన్ ఫుల్ ఎమోషనల్ అండ్ స్ట్రాటజిక్ డైలాగ్ లో కొనసాగింది. హరీష్ డబుల్ స్టాండర్డ్స్, ఫెయిర్నెస్, డిసిప్లిన్, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ మరియు స్ట్రాటజీ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్ట్ ఎస్టాబ్లిష్ చేశారు. ప్రియా, శ్రీజ, డీమాన్, పవన్ అన్ని పాయింట్లు మాట్లాడారు. బోర్డు ఫైనల్ లుక్ లో పవన్ కళ్యాణ్, ప్రియా, హరీష్, రీతు, ఫ్లోరా, రాము రాథోడ్ ఫోటోలు ఉన్నాయి. ఆడియన్స్ సస్పెన్స్, టెన్షన్, ఎగ్జైట్మెంట్ కాస్త చల్లారింది. ఈ నామినేషన్ స్ట్రాటజీ సెషన్ తర్వాత కంటెస్టెంట్స్ బ్యాక్ స్టేజ్ లో రిలాక్స్డ్ మోడ్ లో మళ్ళీ డిస్కషన్ మొదలు పెట్టారు. మళ్ళీ కొత్త డ్రామాకు దారులు వెతుకుంటూ నిద్రలోకి జారుకున్నారు. ఏది ఏమైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారానే కంప్లీట్ జోష్ వస్తుందని ఆడియన్స్ అనుకుంటున్నారు.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అంకిత, రవి రిపోర్ట్స్.